రాకాసిలోయ ఎపిసోడ్ 9 ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. రాజగురువు వెంట వచ్చిన బ్రహ్మపుర సైనికులు బ్రహ్మతండి మాంత్రికుడి కోసం గుహ అంతా గాలించి చివరకు కాలభైరవుడు విగ్రహం కిందున్న బిలాన్ని కనుక్కున్నారు. వాణ్ణి ఊదర పెట్టి బయటికి రప్పించేందుకు రాజగురువు బిలద్వారాన్ని ఎండుపుల్లలతో మూయించి వాటి మీద చమురు పోసి నిప్పు పెట్టించాడు. ఆ తరువాత చమురుతో బాగా తడిసిన ఎండుపుల్లలు, ఆకులు, అలములు క్షణాల మీద నిప్పంటుకుని పెద్ద జ్వాలలతో బిల మార్గాన్ని కప్పేశాయి. చూస్తుండగానే నల్లని పొగ గుహ అంతా ఆక్రమించింది. రాజగురువు, సేనాని, సైనికులు గుహ బయటికి పరిగెత్తారు. గురువర్య, మీరన్నట్టు మాంత్రికుడు బిలంలో ఎక్కడో దాక్కునే ఉంటాడు. వాడు తప్పక ఈ మంటల్లో పడి ఆహుతవుతాడని నా భయం అన్నాడు సేనాని. రాజగురువు గుహలో మరింతగా కమ్ముకుంటున్న పొగకేసి చూస్తూ, వాడు అంత తేలిగ్గా చచ్చే రకం కాదు. వాడికి ఆ బిలంలో నుంచి బయటపడేందుకు మరో మార్గం తప్పకుండా ఉంటుంది. వాడెక్కడో ఒకచోట కొండ మీదకి తేల్తాడు. సైనికుల్ని కాపుంచి వాడు తల బయట పెట్టగానే పట్టుకోమని ఆజ్ఞాపించు అన్నాడు. రాజగురువు ఇలా మాట్లాడుతున్న సమయంలో బ్రహ్మతండి మాంత్రికుడు మచ్చల సింహం గుహ వెనుక భాగానికి చేరి తన శిష్యుణ్ణి పిలుస్తున్నాడు. వాడు తన మంత్రదండంతో ఎన్నిసార్లు రాతి మీద కొట్టినా జయమల్లు దానికి అడ్డంగా ఉన్న ఇనుప కమ్మీని తొలగించి అతడికి మార్గం ఇవ్వలేదు. బ్రహ్మతండి మాంత్రికుడివి పావు చెవులు. వాడు గుహలో తన శిష్యుడు కేశవుడు మెల్లగా మాట్లాడుకుంటూ ఉండడం పసిగట్టాడు. తాను చేసిన శబ్దం వాళ్లకు వినబడిందని, కాని వాళ్లు తనను గుహలోనికి రానివ్వడం లేదని వాడు గ్రహించాడు. ఇదా మీ ఎత్తుగడ? నన్ను బ్రహ్మపుర సైనికులకు బందీ చేసి రాకాసిలోయలో ఉన్న ఆ అమూల్యమైన సంపదలను దొంగిలించాలని చూస్తున్నారా? పిల్లకాకికేమి తెలుసు, ఉండేలి దెబ్బ అని మనసులో అనుకుని మంత్రదండాన్ని ఎత్తి రాతి మీద బలంగా కొట్టి, ఒరే ద్రోహి, మీరు ఆ గుహలో ఉన్నారని నాకు తెలియదనుకుంటున్నావా? నా మంత్రశక్తితో మిమ్మల్నిద్దరినీ ఈ క్షణాన భస్మీపటలం చెయ్యమంటారా? రాతిని పక్కకు జరుపుతారా అని కేక పెట్టాడు. ఆ కేక వింటూనే కేశవుడు, జయమల్లు కూడా ఉలిక్కిపడ్డారు. జయమల్లు అంతలోనే తేరుకుని, కేశవ, ఆ దుర్మార్గుడి నుంచి మనకెలాంటి ప్రమాదమూ రాదు. బ్రహ్మపుర సైనికుల వెంట వచ్చిన ఒకడు వాడి మంత్రశక్తిని హరించి ఎప్పుడో నోరు కట్టేశాడు. వాణ్ణి సైనికులు తప్పకుండా పట్టుకుంటారు. మనం ఇక్కడ దాక్కున్నామనేది బ్రహ్మదండిగాడికి తెలిసిపోయింది గనుక వాడు పగ సాధించేందుకు మనల్ని సైనికులకు పట్టిస్తాడు. కనుక మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అన్నాడు. జయమల్లు చెప్పింది కేశవుడికి సవ్యంగానే కనబడింది. కాని అన్ని వైపులా సైనికులు తమ కోసం గాలిస్తుండగా పారిపోవటం ఎలా? హఠాత్తుగా గుహ వెనుక భాగాన్నించి బ్రహ్మదండి పెద్దగా దగ్గిన ధ్వని. ఆ వెంటనే, అయ్యో, నా ఉగ్ర భైరవుణ్ణి పునాది నుంచి పెకిలించి అవతల పారేశారా? ఏమిటి పొగ? చచ్చాను. బిలంలో నుంచి బయటపడాల్సిందే. రాజభటులకు చిక్కి నానా హింసలు పడాల్సిన యోగం రాసిపెట్టుంది. రక్షక, కాలభైరవ అంటూ కేకలు పెట్టడం కేశవుడు, జయమల్లు విన్నారు. సైనికులు బిలమార్గాన ఏదో ఊదర పెట్టి బ్రహ్మదండిగాన్ని ఎలుకను కలుగులో నుంచి లాగినట్టు లాగబోతున్నారు అన్నాడు జయమల్లు. ఒరే ద్రోహి శిష్య, నీ మాటలన్నీ నాకు వినబట్టం లేదనుకుంటున్నావా అంటూ బ్రహ్మదండి పెద్దగా హుంకరించి తెరలుగా దక్కుతూ, ఈ బిలంలో నుంచి కొండ మీదకి వెళ్లే మార్గం నాకు తెలుసు. అలా వెళితే నన్ను సైనికులు తప్పకుండా పట్టుకుంటారు. ఇక్కడ పొగలో చిక్కి ఊపిరాడక చచ్చే కన్నా అదే కొత్త నయం. కాని సైనికులకు మీరెక్కడ దాక్కుని ఉన్నారో చెప్పి మిమ్మల్ని వాళ్ల చేత చిత్రవద చేయిస్తాను అన్నాడు. ఆ వెంటనే మాంత్రికుడు గుహ వెనుక భాగాన్నించి వెళ్లిపోతున్న సూచనగా కాళ్ళు చప్పుడు వినిపించింది. జయమల్లుకు బ్రహ్మదండి అన్నంత పని చేస్తాడని భయం కలిగింది. అతడు కేశవుణ్ణి కూర్చున్న చోటనే ఉండమని చెప్పి గుహ ద్వారం దగ్గరకు వచ్చి బయటికి తొంగి చూశాడు. అతడి దృష్టికి దూరంగా ఎక్కడో ఒక సైనికుడు బండరాతి మీద నిలబడి ఉండడం కనిపించింది. వాడు గుహ కేసి కాక మరోవైపు చూస్తున్నాడు. జయమల్లు చప్పున గుహలోనికి వెళ్లి, కేశవ, మనం పారిపోవాలంటే ఇదే మంచి అదునుగా కనబడుతుంది. బ్రహ్మదండి మనం దాక్కున్న చోటు సైనికులకు చెప్పేస్తాడు అని అన్నాడు. కేశవుడు చప్పున లేచి నిలబడి జయమల్లు వెంట గుహ ద్వారం దగ్గరికి వచ్చాడు. అంతలో దూరం నుంచి పెద్ద కలకలం వినబడింది. బ్రహ్మదండి మాంత్రికుడు గొంతు కంచులా మారుమోగుతున్నది. సైనికులు కేకలు పెడుతున్నారు. కేశవుడు, జయమల్లు ఓ త్రుటికాలం నిశ్చేష్టులై ఏమి చెయ్యటమా అని ఆలోచించేంతలో చేత కత్తి పట్టుకుని ఒక వృద్ధుడు రాళ్లచాటు నుంచి బయటకొచ్చి గుహ ముందున్న మచ్చల సింహాన్ని చూస్తూనే టక్కున నిలబడిపోయాడు. ఇదిగో మీ అయ్య కేశవ అన్నాడు జయమల్లు. కేశవుడు ఆశ్చర్యంగా తండ్రి కేసి చూశాడు. జయమల్లు చెయ్యి ఊపుతూ, సింహం నిన్నేవి చెయ్యదు, భయం లేదు, రా అంటూ పిలిచాడు. కేశవుడి ముసలి తండ్రి చుట్టూ ఓ మారు కలియ చూసి రాళ్లచాటుగా నక్కుతూ గుహకేసి రాసాగాడు. దూరంగా అప్పటి వరకు పెద్ద మంత్రం పఠిస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది.
అతడికి ఎదురుగా రాజగురువు కనిపించి కమండలం నుంచి ఇంత నీరు తీసి గాల్లోకి విదిలిస్తున్నాడు. అది చూస్తూనే మాంత్రికుడికి నోరు నొక్కుకుపోయినట్లయింది. హా, కాలభైరవా, నువ్వే నాకు దిక్కు అంటూ బ్రహ్మదండి ఉన్న చోటనే కుప్పగా కూలిపోయాడు. కాలభైరవుడికే దిక్కులేక రెండుగా ముక్కలై గుహలో పడి ఉన్నాడు. ఇంతకు నీ పేరేమిటి మాంత్రికా శిరోమణి అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదండిని సమీపించాడు. రాజగురువును అతడి వెనుక కత్తులు పట్టి ఉన్న సైనికులను చూస్తూనే బ్రహ్మదండి మాంత్రికుడు ప్రాణభయంతో వెలవెలలాడాడు. మహారాజా, నా పేరు బ్రహ్మదండి మాంత్రికుడు అన్నాడు తడబడుతూ. నువ్వు చాలా గొప్ప మాంత్రికుడువని అనుకున్నాను. రాజెవరో రాజగురువెవరో కూడా గ్రహించలేనంత బుద్ధిహీనుడువా అంటూ రాజగురువు మాంత్రికుడి తల మీద సిగపట్టి పైకి లేవనెత్తాడు. మహాఘనత వహించిన రాజగురు శేఖరులు నన్ను కాపాడాలి. నేను మీ దాసాన దాసుణ్ణి అంటూ బ్రహ్మదండి ప్రాణభయంతో వణికిపోసాగాడు. ఏం ప్రయోజనం ఆశించి నువ్వు అడవిలో బ్రహ్మపుర సేనాన్ని చంపావు అంటూ రాజగురువు బ్రహ్మదండి సిగ గుప్పెట్లో బిగించి అటూ ఇటూ ఊపాడు. రాజగురు శ్రేష్ఠ, సేనాన్ని చంపింది నేను కాదు, నా శిష్యుడు. వాడు గురుద్రోహి. నేను వద్దని ఎంత వారించినా వినక సేనాన్ని హత్య చేశాడు అన్నాడు బ్రహ్మదండి. శిష్యుడన్న మాటలు వింటూనే రాజగురువు మాంత్రికుడి సిగ పట్టు విడిచి, అన్నట్టు వాళ్ల మాటే మరిచాను. నీ ఇద్దరు శిష్యులు ఎక్కడా? చెప్పు అంటూ కళ్ళురిమాడు. రాజగురు శిఖామణి. వాళ్లలో ఒక్కడే నా శిష్యుడు. రెండో వాడు అడవిలో గొడ్లను కాచుకునే మూర్ఖుడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాంతాల్లో చెయ్యని కిరాతకం అంటూ లేదు అన్నాడు బ్రహ్మదండి మాంత్రికుడు. నేనడిగింది వాళ్ళెక్కడ దాక్కునున్నారని. నువ్వు వాళ్ళు చేసిన కిరాతకాల మాట చెప్తున్నావు. శిష్యులు చేసిన అపచారాలకు బాధ్యత గురువుదన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళెక్కడా అంటూ రాజగురువు మాంత్రికుణ్ణి గద్దించాడు. రాజగురు చూడమని, ఆ ద్రోహులిద్దరూ మచ్చల సింహం గుహలో దాక్కునున్నారు. వాళ్లను వెంటనే పట్టి బంధించకపోతే రాకాసిలోయకు వెళతారు. నా గాడిదమారి శిష్యుడు జయమల్లుకు ఆ రాకాసిలోయ గురించి సర్వం తెలుసు. వాడు దొంగచాటుగా ఉండి కేశవుణ్ణి పూనిన కాలభైరవుడు చెప్పిందంతా విన్నాడు అన్నాడు బ్రహ్మదండి. రాకాసిలోయ అన్న పేరు వింటూనే రాజగురువు ఆశ్చర్యపడ్డాడు. అలాంటి పేరు లోగడ అతడెన్నడూ వినుండలేదు. మాంత్రికుడు కొండమీది చేరి కాలభైరవుణ్ణి ఉపాసించడానికి, సేనాని హత్యకు, వీటన్నిటికీ వెనుక ఈ రాకాసిలోయ కథ ఏదో ఉంది అని ఆయనకు తెలిసిపోయింది. రాజగురువు ఇలా ఆలోచించి తన వెంటున్న సైనికులతో మాంత్రికుడు చెప్పిన గుర్తుల ఆధారంతో మచ్చల సింహం గుహలో ఉన్న కేశవుణ్ణి, జయమల్లును పట్టుకుని రమ్మన్నారు. సైనికులు అటుకేసి పరిగెత్తారు. వాళ్లకు ముసలివాడితో కలిసి వెళుతున్న కేశవుడు, జయమల్లు కనిపించారు. సైనికులు పైన రాళ్ల గుట్టల మీద ఉండి కింద నడుస్తున్న ముసలివాడితో, ఏయ్ ముసలి, వాళ్ళనెక్కడికి తీసుకుని పోతున్నావు అని కేక వేశాడు. ఆ కేక వింటూనే కేశవుడి ముసలి తండ్రి ఏమాత్రం తడబాటు చూపించక, నేను ఈ దుర్మార్గుల్ని తీసుకుపోవడం లేదు. రాజగురువు వద్దకు అడ్డదారిని తీసుకుని వస్తున్నాను. నాకొచ్చే బహుమానం కాజేయాలని ఉందేమో. జాగ్రత్త, మీ దారిన మీరు పొండే అంటూ పెద్దగా అరిచాడు. ఈ చావబోయే వయసులో కూడా ముసలివాడికి డబ్బంటే ఎంత ఆశ అనుకుంటూ సైనికులు వెనుతిరిగి రాజగురువు దగ్గరకు బయలుదేరారు. రాజగురువుకు రాకాసిలోయను గురించిన సంగతి సందర్భాలు తెలుసుకోవాలని ఉన్నా అది శిష్యులు కూడా దొరికిన తర్వాత బ్రహ్మదండిని వాళ్ల ఎదుట ప్రశ్నించడం మంచిదనుకున్నాడు. అప్పుడు వాడు అబద్ధాలు చెప్పేందుకు అవకాశం ఉండదు. రాజగురువు అన్నిటికన్నా ముందుగా బ్రహ్మదండి మాంత్రికుడి గర్వం అణిచాలని నిశ్చయించుకున్నాడు. ఆయన సేనా నాయకుడిని పిలిచి, ఈ బ్రహ్మదండిని కాళ్ళు చేతులు బిగించి అడవి పందిని వేలాడగట్టినట్టు కావడి కనుకు వేలాడగట్టి మన సైనికుల చేత నగర ద్వారం వద్దకు మోయించుకుని రావాలి. ఒక సైనికుణ్ణి ముందుగా నగరంలోనికి పంపి పౌరులందరికీ మాంత్రికుడు పట్టుబడిన కారణంగా ఈ రోజు పర్వదినమని చాటింపు వేయించాలి. ఎందుకైనా మంచిది. ఇద్దరు సైనికుల్ని వీడి గుహకు పగలు రాత్రి కూడా కాపలా ఉంచు అని అన్నాడు. రాజగురువు ఆజ్ఞ వింటూనే సైనికులు బ్రహ్మదండి మాంత్రికుణ్ణి పట్టుకుని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి తరువాత ఒక లావుపాటి కర్ర తెచ్చి దానికి వాణ్ణి అడ్డంగా వేలాడగట్టి కర్ర చివర్ల నుంచి ఇద్దరేసి చొప్పున భుజాన వేసుకుని కొండ దిగువకు బయలుదేరారు. బ్రహ్మదండి మాంత్రికుడు ఆ కర్ర ఊపుకు అటూ ఇటూ ఊగుతూ, అయ్యో ఉపాసకుల ఊడల మర్రి, ఉన్మత్త భైరవా, నాకెంత అవమానం తెచ్చిపెట్టావోయ్ అంటూ విలపించసాగాడు. రాజగురువు చిరునవ్వు నవ్వుతూ కొండ దిగువన చెట్టుకు కట్టేసి ఉన్న తన గుర్రం కేసి నడిచాడు. ఈ కథ యొక్క తర్వాత భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.